హాయ్! నేను మన్నే బాలకృష్ణ. ఈరోజు టాపిక్ నేను ఎలా ఒక సాధారణ వ్యక్తి నుండి స్ఫూర్తిదాయక నేతగా మారాను. నేను ఒక సాధారణ వ్యక్తిగా జీవనం ప్రారంభించాను. కానీ నా లక్ష్యాలు, కృషి మరియు ఆత్మవిశ్వాసం నన్ను స్ఫూర్తిదాయక నాయకుడిగా మార్చాయి. మొదట నా ఎదుగుదలకు ప్రేరణగా పనిచేసిన పలు వ్యక్తుల జీవిత కథలను చదివాను. వారి విజయాలు నాకు ఒక గొప్ప దిశ చూపించాయి. నేను నా లోపాలను తెలుసుకొని వాటిని మెరుగుపరుచుకోవడం ప్రారంభించాను. ప్రతిరోజు కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఆవిష్కరణలతో ముందుకు సాగాను. అనేకసార్లు విఫలమయ్యాను, కానీ వాటిని నేర్చుకునే అవకాశాలుగా స్వీకరించాను. నా ప్రయత్నాల్లో పట్టుదల, ఆత్మవిశ్వాసం మరియు సమయపాలన వల్లనే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. నాకెప్పుడు నాకు నచ్చిన పనిని చేసేటప్పుడు మాత్రమే నిజమైన ఆనందం ఉంటుందని అర్థమైంది. నేను నా ప్రయాణంలో పొందిన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ వారికి ప్రేరణనిచ్చే ప్రయత్నం చేశాను. ఈ మార్గంలో నా జీవితంలోకి వచ్చిన ప్రతి అడ్డంకిని ఓ అవకాశంగా చూసి ముందుకు వెళ్ళడమే నాకు విజయం సాధించడానికి కీలకమైనది. ఇప్పుడు నేను నా కృషి ద్వారా మాత్రమే కాదు, నా జీవిత కథ ద్వారా కూడా ప్రపంచానికి స్ఫూర్తి కల్పించగలుగుతున్నాను. నాకు ఉన్న సాధారణ లక్షణం నా బలంగా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం సహజం, కానీ ఆ కష్టాలను అధిగమించి పెద్ద కలలు కనడం, వాటిని నెరవేర్చడం నా మార్గం. శ్రమ, నిబద్ధత మరియు నమ్మకంతోనే నేను ప్రేరణాత్మక వ్యక్తిగా మారాను. జవహర్లాల్ నెహ్రూ. సబ్స్క్రైబ్.